నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బంగారం ధరలు పట్టపగ్గా లేకుండా దూసుకుపోతున్నాయి. తగ్గేది గోరంతైతే పెరిగేది కొండంతుంటోంది. 90,000 దాటినా కొనుగోలు ఏమైనా తగ్గాయా అంటే అది లేదు. జ్యువెలరీ దుకాణాలు భారతీయులు క్యూ కడుతూనే ఉన్నాయి. మే లేదా జూన్ నాటికి 10 గ్రాముల బంగారం 1,00,000 దాటం ఖాయంగా కనిపిస్తోంది. బంగారం ధరలు జెట్ స్పీడ్తో పోటీ పడుతున్నాయి. రోజు రోజుకు పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పతనం అన్నదే లేకుండా దూసుకుపోతున్నాయి. కొత్త సంవత్సరంలో ఆకాశమే హద్దుగా పసిడి పరుగులు పెడుతోంది. ఏ రోజు ఎంత పెరుగుతుందో అంచనా వేసే ఛాన్సే లేకుండా పోతోంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెరగటమే తప్ప తరగటం అన్నదే లేదు. ధరలు పెరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం ఆగటం లేదు. పసిడి కోసం జనం పోటీపడి దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. ధర ఎంతన్నది ఆలోచించడం లేదు. మన దగ్గర ఎంత పుత్తడి ఉందన్న దానిపైనే దృష్టి పెడుతున్నారు. 1,00,000 దాటినా లక్షణంగా కొనుగోలు చేస్తామంటున్నారు. 2024 డిసెంబర్లో 10 గ్రాముల బంగారం 78,000 ఉంటే ప్రస్తుతం అది 92,000 దాటిపోయింది. పసిడి పరుగులను చూస్తున్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు. దేశంలో బంగారం ధర పెరుగుదలకు ఎదురే లేకపోవడంతో జ్యువెలరీ షాపులు జనంతో కళకళ్లాడుతున్నాయి. హైదరాబాదులో 10 గ్రాముల బంగారం ధర 92,040 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 102,684 రూపాయలుగా ఉంది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర 90,300 ఉంటే గురువారం నాటికి 540 పెరిగి 90,840కు చేరుకుంది. గురువారం 10 గ్రాముల బంగారం ధర 90,840 ఉంటే శుక్రవారం నాటికి 680 పెరిగి 91,520కు చేరుకుంది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర 91,520 ఉంటే శనివారం నాటికి 520 పెరిగి 92,040కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర 103,595 ఉండగా శనివారం నాటికి 911 రూపాయలు తగ్గి 102,684గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర $3,072 ఉండగా శనివారం నాటికి $12 పెరిగి $3,084కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర $34.14గా ఉంది. దమ్ముంటే కొనండి అంటూ బంగారం ఛాలెంజ్ విసురుతోంది. మధ్య మధ్యలో తగ్గుతూ ఊరిస్తోంది. హైక్లో మాత్రం జెట్ స్పీడ్ మీదుంది. అప్పుడప్పుడు స్లో అవుతున్నా రాకెట్ స్పీడ్ మాత్రం ఆగటం లేదు. తగ్గేది మూరెడు పెరిగేది బారెడు అన్నట్టు గోల్డ్ ధరలు ఉంటున్నాయి. గత ఏడాది 40 సార్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటికే చాలాసార్లు ఆల్ టైమ్ హై టచ్ చేసింది. తులం 92,000 మార్కు దాటింది. అప్పుడప్పుడు తగ్గుతున్నా గరిష్ట ధరను క్రమంగా టచ్ చేస్తూనే ఉంది. ఈ లెక్కన తులం ₹1,00,000 ఛాన్స్ ఎంతో దూరంలో లేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 1-2 రోజులు దిగొచ్చినా ఎక్కువ రోజులు ధర పెరుగుతూనే ఉంది. వాస్తవానికి మార్కెట్లో పసిడి వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులొస్తూ ఉంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర గత బుధవారం జీవితకాల గరిష్టాలను చేరింది. సమీప భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర గడిచిన ఏడాది కాలంగా గమనించినట్టయితే భారీగా పెరిగింది. ఈ ఏడాది కూడా అప్పుడప్పుడు అలా తగ్గిందనిపించినా హైక్ పర్సంటేజ్ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి బంగారం ధర విపరీతంగా పెరగటం మొదలైంది. దీనికి కారణం ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట ఇతర దేశాలపై ఎగుమతి సుంకాలు పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతినటం ప్రారంభించాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలించారు. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. ఫలితంగా బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగటంతో ఒక్కసారిగా రిటైల్ మార్కెట్లో కూడా బంగారం భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ ప్రారంభమైంది. ట్రేడ్ వార్ ఉన్నప్పుడు బంగారాన్ని వివిధ దేశాలు కొంటున్నాయి, బ్యాంకులు కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ఎంత రేటుకైనా వెళ్లవచ్చు. స్టాక్ మార్కెట్ కింద పడితే అందరూ గోల్డ్ కొంటారు. మధ్య మధ్యలో తగ్గినా గోల్డ్ ధర ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటుందనేది నిపుణుల మాట. గోల్డ్ ధర ఎక్కువైనా తక్కువైనా చాలా సందర్భాలలో అవసరానికి తీసుకోవాల్సిందే. పెళ్లిళ్లు శుభకార్యాలకు బంగారం కొనటం ఆనవాయితీగా వస్తోంది. ధర ఎక్కువైనా తక్కువైనా అవసరానికి తీసుకోవాల్సిందే. బంగారం ధరలు అమాంతం పెరిగినప్పటికీ కొనుగోళ్లలో మాత్రం వెనుకాడటం లేదు. శుభకార్యం ఏదైనా సరే బంగారం కొనటం తప్పనిసరైందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తూ ముందస్తుగా కొనుగోలు చేస్తున్నామంటున్నారు.
అంతర్జాతీయంగా పరిస్థితులు మారకుంటే 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గోల్డ్ అంటేనే సెంటిమెంట్, సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడ్డ లోహం. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్పనిసరి. బంగారానికి ఎంత క్రేజుందో దాని ధరలు కూడా అలాగే పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులతో పసిడి సామాన్యులకు భారమైపోయింది. ఏడాది క్రితం 70,000 ఉన్న పసిడి ఇప్పుడు ఏకంగా 92,000 దాటింది. దీంతో ధరలు మరింత పెరుగుతాయనేలా అంతర్జాతీయ పరిస్థితులు ఉన్నాయి. వివిధ దేశాల ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు, ఆ దేశ అధ్యక్షుడు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అమెరికా సుంకాలు, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు బంగారం ధరలు పెరగటానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో 10 గ్రాముల పసిడి 1,00,000 దాటే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. బంగారం ధర 2.5 దశాబ్దాల్లోనే ₹86,000 పెరిగింది. ధరలు ఏడాదికేడాది వేలల్లో పెరుగుతున్నా కొనుగోలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పసిడి దిగుమతుల్లో చైనా, భారత్ ముందు వరుసలో ఉన్నాయి. అయితే బంగారం నిల్వల్లో మాత్రం అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఈ విషయంలో ఇండియా 8వ ప్లేస్ను ఆక్రమించింది. ధర పెరుగుతున్నా పలు దేశాలు గోల్డ్ను కొనేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వల్ని పెంచుతున్నాయి. స్టాక్ మార్కెట్ అస్థిరత, ఈక్విటీ మార్కెట్లో అధిక అనిశ్చితి ఉంటే పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ దృష్టి పెడతారు. గత 10 ఏళ్లుగా చూసుకుంటే ధరలు గణనీయంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకు విధానాలు, పెట్టుబడిదారుల మనోభావాలలో మార్పులు వంటి అంశాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి బలహీనపడ్డప్పుడు బంగారం ధర పెరుగుతుంది. బడ్జెట్కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరిగాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగటంతో ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత, అమెరికన్ విధానాల కారణంగా ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుతున్నారు. దీని కారణంగా ధర నిరంతరం పెరుగుతోంది. గోల్డ్ రేట్లు ఎంత పెరిగినా దేశంలో పసిడికి డిమాండ్ తగ్గట్లేదు. తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారే తప్ప కొనటంలో మాత్రం ఎవ్వరూ తగ్గటం లేదని లెక్కలు చెబుతున్నాయి. 2024లో భారత్లో పసిడి గిరాకీ 5% మేర పెరిగింది. గత ఏడాది బంగారంపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ క్రమంలో అప్పట్లో గోల్డ్ రేట్లు తగ్గగా డిమాండ్ భారీగా ఏర్పడింది. 2024లో దేశంలో పసిడి గిరాకీ స్వల్పంగా 5% పెరిగి 802.8 టన్నులకు చేరినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. కిలోల ప్రాతిపదికన చూస్తే ఏకంగా 8,02,000 కిలోలు. 2023లో భారత్లో గోల్డ్ డిమాండ్ 761 టన్నులుగా ఉంది. ఈ క్రమంలోనే ఏడాది ప్రాతిపదికన 5% మేర పెరిగిందని WGC తెలిపింది. 2025లో మాత్రం బంగారం వినియోగం అంచనాల్ని తగ్గించింది. ఈ సంవత్సరంలో కేవలం 700 నుంచి 800 టన్నుల మధ్యే గిరాకీ ఉండొచ్చని అంచనా వేసింది. అంటే ఇక్కడ కనిష్ట విలువతో చూస్తే ప్రస్తుత గిరాకీతో పోలిస్తే 12% పైగా తగ్గించటం హైలైట్. ఇక 2024లో మొత్తంగా గోల్డ్ డిమాండ్ వాల్యూ 31% మేర పెరగ్గా విలువపరంగా చూస్తే ఇది ఏకంగా 5,15,390 కోట్లుగా ఉంది. అంటే ఏకంగా 5 లక్షల కోట్లకు పైగా విలువైన బంగారం క్రయ విక్రయాలు జరిగాయి. 2023లో ఈ విలువ కేవలం 3,92,000 కోట్లుగానే ఉంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ డిమాండ్ మాత్రం పడిపోవటం లేదు. 2024 అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో గోల్డ్ డిమాండ్ దాదాపు ఫ్లాట్గానే ఉందని గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ఇక్కడి నుంచే ధరలు భారీగా పెరగటం మొదలైంది. జ్యువెలరీ డిమాండ్ గత ఏడాది 2% పడిపోయిందని, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు ఏకంగా 29% పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇంకా 2023తో పోలిస్తే గత ఏడాది దేశంలో బంగారం దిగుమతులు కూడా 4% తగ్గాయన్నారు. ఇంకా 2024లో రిజర్వ్ బ్యాంక్ 73 టన్నుల గోల్డును కొనుగోలు చేసినట్టు తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాలలో చైనా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. మన దేశ దిగుమతుల్లో ఎక్కువగా స్విట్జర్లాండ్ నుంచే వాటా ఉంది. తర్వాత UAE, దక్షిణాఫ్రికా వంటివి ఉన్నాయి. బంగారం ఎక్కువగా ఉత్పత్తయ్యే దేశాల నుంచి ఇతర దేశాలు బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. ఇక మన దేశం కూడా భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. బంగారం దిగుమతిలో చైనా, భారత్ పోటీ పడుతూ ఉంటాయి. ప్రపంచ దేశాలలో ఈ 2 దేశాలే దిగుమతిలో ముందు వరుసలో ఉంటాయి. భారత్లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మహిళలు పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఏది ఉన్నా ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే భారత్ దగ్గర సరిపడినంత బంగారం లేదు. అందుకే ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నా, మందగమన పరిస్థితులు ఉన్నా కూడా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి RBI నిల్వ చేస్తుంది.
బంగారం నిల్వల్ని దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకంగా పరిగణిస్తారు. అందుకే ఏ దేశమైనా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటుంది. బంగారం నిల్వలు దేశ కరెన్సీని కూడా ప్రభావితం చేస్తాయి. ఇంకా సురక్షిత పెట్టుబడి సాధనంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. బంగారం నిల్వల్లో అమెరికానే అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో ఏకంగా 8,133 టన్నుల బంగారముంది. ఆ తర్వాతి స్థానాలలో వరుసగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఇండియా 876 టన్నుల బంగారం నిల్వలతో ఈ లిస్టులో 8వ స్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్, టర్కీ ఉన్నాయి. బంగారం అంటే ఆర్నమెంట్ మాత్రమే కాదు, సెంటిమెంట్, భవిష్యత్తు భరోసా అంటూ కొనేస్తూ ఉంటారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆభరణాలు ధరిస్తారు. లక్షల్లో విలువ చేసే ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ వాళ్లంతా ఎదురు చూస్తూ ఉంటారు. పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో వాలిపోతారు. కొన్నాళ్లుగా పెరగటం తప్ప తగ్గటం తక్కువే. అయినా ఎగుడు దిగుడుతో సంబంధం లేకుండా గోల్డ్ కొనేవాళ్లు కొనేస్తున్నారు. ఇంకొందరు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందేమోనని పెళ్లిళ్లకు ముందే కొనుగోలు చేస్తారు. 2000 సంవత్సరంలో గోల్డ్ రేట్ 4,400, 2025లో దాదాపు 90,000. అంటే ఈ 25 ఏళ్లలో 85,000 పెరిగింది. ప్రతి 9 ఏళ్లకోసారి పసిడి ధర 3 రెట్లు అవుతూ వస్తోంది. జనమే కాదు, దేశాలు బంగారాన్ని తెగ కొనేస్తున్నాయి. మన ఆర్బీఐ గోల్డ్ కొనుగోళ్లు 3 ఏళ్ల గరిష్టానికి చేరాయి. ధర పెరుగుతున్నా గోల్డుకు డిమాండ్ తగ్గట్లేదు. బంగారాన్ని రిస్కులేని పెట్టుబడిగా భావిస్తుండటమే ఇందుకు కారణం. ఉన్నంతలో ఎంతో కొంత బంగారాన్ని కొనటానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. బ్యాంకులో దాచుకోవటం కంటే బంగారాన్ని కొనటానికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. 2022లో దేశంలోని 15% కుటుంబాలు బంగారంలో ఇన్వెస్ట్ చేశాయి. అదే 2023కి వచ్చేసరికి ఆ సంఖ్య 21%కి పెరిగింది. బంగారం కొనటం ఖర్చు కాదు, సంక్షోభంలో ఆదుకునే పెట్టుబడిగా భావిస్తారు. దేశాలు సైతం ఇలాగే ఆలోచిస్తున్నాయి. మొత్తంగా బంగారం ఆల్ టైమ్ ధరల్ని బ్రేక్ చేసుకుంటూ పరుగులు తీస్తున్నా కొనేవారు తగ్గటం లేదు. 10 ఏళ్లలోనే బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగాయా? గత ఏడాది డిసెంబర్లో పసిడి ధర ఎంతుంది? ఈ 3 నెలల్లోనే పెరిగిన ధర ఎంత? బంగారం ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగదా? ₹1,00,000 మార్కును దాటడం ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే 1,00,000 దాటినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదా? బంగారం ధరలు రోజురోజుకు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనాలంటేనే అమ్మో బంగారమా అని భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో పసిడి ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. కొన్నాళ్లుగా ఆల్ టైమ్ హైలను బ్రేక్ చేస్తూ దూసుకు వెళ్తోంది. ఫలితంగా బంగారు ఆభరణాల కొనుగోలు చాలా ఖరీదైన ప్రక్రియగా మారిపోయింది. గడిచిన ఏడాది కాలంలోనే బంగారం ధర 25% పెరిగింది. గత 5 ఏళ్లతో పోల్చి చూస్తే రెట్టింపైంది. గత 10 ఏళ్లలో 60,000 పెరిగింది. కొన్ని నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా 2025 ప్రారంభం నుంచి మరింత పెరుగుతూ వస్తోంది. 2025 జనవరి కంటే ముందు సుమారు ₹78,000 ఉన్న బంగారం ధర ఫిబ్రవరి ఎండింగ్ నాటికి 87,000 దాటింది. అంటే 10% పెరిగింది. తాజాగా ఈ ధర 92,000 మార్కును దాటిపోయింది. భారీ పెరుగుదల ఇన్వెస్టర్లు, మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. బంగారం ధర ఇదే రేంజ్లో పెరిగినట్టయితే ₹1,00,000 తాకటం ఎంతో దూరంలో లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కేవలం దశాబ్ద కాలంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 25,000 నుంచి 84,300కు చేరుకుంది. 2011 ఆగస్టులో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర 25,000 మార్కును చేరింది. ఆ తరువాత 2020 జూలైలో 50,000 మార్కును దాటింది. అంటే కేవలం 9 ఏళ్లలో ధరలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మరో 48 నెలల్లో ధరలు 75,000 మార్కును దాటేశాయి. గత ఏడాది సెప్టెంబర్లో 10 గ్రాముల బంగారం ధర 75,000 మార్కును చేరుకుంది. ప్రస్తుతం 92,000 మార్కును దాటింది. ఈ స్థాయిలో పెరిగితే ఇంకొన్ని రోజుల్లోనే 1,00,000 మార్కు దాటుతుందనే మాటలు నిజమయ్యే అవకాశాలున్నాయి. భారతీయులకు బంగారమంటే తెగ ఇష్టం. ఆభరణాల కోసం కొనుగోలు చేస్తే బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అందువల్ల బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. బంగారం దిగుమతిలో భారత్ 2వ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. గత 10 ఏళ్లలో బంగారం ధర 60,000 పెరిగిందంటే సంవత్సరానికి సుమారుగా 7,000 పెరిగింది. 2015లో ₹24,931 ఉన్న బంగారం ధర 2025 మార్చి 1 నాటికి ₹86,830కు చేరింది. 2001 నుంచి 2014 మధ్యకాలంలో బంగారం ధరలు ఇంతలా పెరగలేదు. 15 ఏళ్లలో 20,000 అంటే సంవత్సరానికి 1,000 మాత్రమే పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గోల్డెన్ డేస్ నడుస్తున్నాయి. తొలిసారిగా ఔన్స్ అంటే 31.1 గ్రాముల బంగారం ధర $3,000 దాటింది.
$2,500 నుంచి $3,000లకు చేరుకోవటానికి 7 నెలలు మాత్రమే పట్టింది. అదే గతంలో ఔన్స్ బంగారం ధర $500 పెరగటానికి యావరేజ్గా 4 ఏళ్లు పట్టింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే నెక్స్ట్ రికార్డ్ ఎంతో దూరంలో లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025లోనే ఔన్స్ ధర $4,000ను తాకే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా 2005 డిసెంబర్లో పసిడి ఔన్స్ ధర తొలిసారిగా $500 మార్కును తాకింది. అది 2008 మార్చిలో $1,000కు చేరుకుంది. అంటే $500 పెరగటానికి 3 ఏళ్లు పట్టింది. ఇక 2011 ఏప్రిల్లో 1,500, 2020 ఆగస్టులో $2,000, 2024 ఆగస్టులో $2,500 మార్కు తాకింది. దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 92,000 దాటింది. ఔన్స్ గోల్డ్ ధర పెరిగితే 1,00,000 కావటానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. 2024లో 40 కంటే ఎక్కువసార్లు బంగారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు మరో 16 కొత్త గరిష్టాలను చేరుకుంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావటం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా మార్కెట్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ట్రంప్ సుంకాల విధింపు కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే బంగారం ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ సుంకాల కారణంగా మార్కెట్లలో అనిశ్చితి నెలకొందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లే అవకాశాలు పెరుగుతాయి. ఫలితంగా ధరలు ఎగబాకుతాయి. వీటికి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక మందగమనం తోడైతే పసిడి ధరలు కొత్త పుంతలు తొక్కటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ వాదనతో విభేదించేవారు ఉన్నారు. ట్రంప్ సుంకాల భయాల కారణంగా ఇప్పటికే ధరలు పెరగాల్సినంత పెరిగాయని, 1,00,000 మార్కు దాటే అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు. కొత్త అనిశ్చితులు ఏమైనా తలెత్తితే తప్ప పసిడి ధర భారీగా పెరిగే అవకాశం తక్కువనేది కొందరి వాదన. ఇక ట్రంప్ సుంకాలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కూడా బంగారం ధరలు ప్రభావితం చేస్తాయి. ఇప్పటివరకు ఫెడరల్ రిజర్వ్ రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లలో కోత ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు బదులుగా వడ్డీ రేట్లు పెరిగినా పెరగొచ్చని అంటున్నాయి. వడ్డీ రేటు పెరిగితే డాలర్పై పెట్టుబడులు ఆకర్షణీయంగా మారి బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. సో బంగారం ధరలు పెరగాలంటే వడ్డీ రేట్లు తగ్గాలి. దీంతో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంపై అంతా ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గే సూచనలైతే కనిపించట్లేదు. దీనికి తోడు ట్రంప్ సుంకాల కారణంగా డాలర్ మరింత పెరిగింది. ఇక ఫెడ్ వడ్డీ రేట్లను మార్చకపోయినప్పటికీ ఈ ఏడాదిలో 2 సార్లు తగ్గించనున్నట్టు సంకేతాలిచ్చిన క్రమంలో బంగారం ధరలు ఒక్కసారిగా సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి. ఒక దశలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $3,050 మార్కు దాటడంతో బాబోయ్ అనుకున్నారు. ప్రస్తుతం $3,084కు చేరుకుంది. $3,084 మార్కు దాటడం కూడా ఇదే తొలిసారి. ఇక స్పాట్ సిల్వర్ రేటు $35కు పైన కొనసాగుతోంది. దేశీయంగా కూడా గోల్డ్ రేట్లు జీవనకాల గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. సాధారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి గోల్డ్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటనతో ఇంకా పెరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.